సండే కదా ఏదో ఒక స్పెషల్ రెసిపీ చేద్దామని అయితే అనుకున్నాం అనమాట. సో ఈరోజు అయితే జాపనీస్ రామెన్ దాన్ని ప్రిపేర్ చేద్దామని అయితే అనుకుని సో క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి సో ఏవైతే నీడెడ్ ఉన్నాయో సో అన్నీ కూడా తెచ్చుకున్నాం. సో తెచ్చుకొని టోటల్గా కట్ చేసేసి సో ముందైతే చికెన్ అయితే బాగా బాయిల్ చేసేసాం. సో బాయిల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఏవైతే ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ చికెన్ మనకి బాగా బాయిల్ అయితే అయిపోయింది. సో చికెన్ బాయిల్ అయిపోయిన తర్వాత సో ఇవి అయితే నూడిల్స్ ఉన్నాయి కదా సో వాటిని అయితే బాగా బాయిల్ చేసేసాము. వన్స్ ఇవి బాయిల్ అయ్యే టైంకి మనం ఏం చేసామంటే ఈ సాస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో ఆ మ్యాగీ ప్యాకెట్స్లో ఉన్న దాంతో ఈ సాస్ అయితే ప్రిపేర్ చేస్తాం. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో తర్వాత ఏమో ఏవైతే ఈ క్యారెట్, బీట్రూట్, ఏవైతే ఆనియన్స్ అవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా సో ఆయిల్లో బాగా బాయిల్ చేసేసిన తర్వాత ఆయిల్లో కొంచెంగా ఫ్రై చేసేసాము. సో ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. అన్నీ అయిపోయిన తర్వాత వన్స్ ఈ ప్లేట్లో తీసుకున్న తర్వాత ఈ చిన్న చిన్న పీసెస్ అయితే ఉన్నాయి కదా ఆ పీసెస్ని కట్ చేసుకుని దానిపైన పెప్పర్ అండ్ కారం అయితే చల్లుకున్నాము. సో అది బాగా చికెన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అనమాట. సో చూసుకోవచ్చు. వన్స్ చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఏమో ఆమ్లెట్ హాఫ్ బాయిల్ అయితే చేసుకున్నాం. సో ఈ 3 హాఫ్ బాయిల్ చేసుకున్న తర్వాత సో మొత్తానికి అయితే రెడీ అయిపోయింది అనమాట. సో జపనీస్ రామెన్ అయితే రెడీ అయిపోయింది. సో మా వాళ్ళు ఏమో డెకరేట్ చేస్తున్నారు దానిపైన. సో అన్నీ పెట్టేసి సో ఏవేవైతే ప్రిపేర్ చేసామో అన్నీ పెట్టేసిన తర్వాత మా వాళ్ళు ఫుల్గా డెకరేట్ అయితే చేసేసారు. సో ఫైనల్లీ సో ఇదనమాట జపనీస్ రామెన్. సో చాలా అంటే చాలా టేస్ట్ అయితే అనిపించింది. నేను ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నాను.